నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామంలోని జాలావారిపాలెంలో మంగళవారం మన అయ్యప్ప స్వామి సేవా సమాజం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ దైవ భక్తులైనటువంటి దాత మరియు సేవా తత్పరులు వెలిచెల్ల శ్రీనివాసులు కొంత భూమిని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం మరియు మన అయ్యప్ప సేవా సమాజానికి అప్పగించినట్టు తెలిపారు. దాదాపు 15 సంవత్సరాల నుంచి ఎక్కడా 41 రోజుల పాటు అయ్యప్ప దీక్షల సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా తెలిసిందేనని అన్నారు. ఇందులో రాజకీయ విమర్శలకు తావులేదని అన్నారు. ఈ విషయం సహృదయంతో అర్థం చేసుకుని మన అయ్యప్ప సమాజ సేవా సంస్థకు సహకరించాలని వినయపూర్వకంగా స్వాములు విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో అయ్యప్ప స్వామి భక్త బృందం ఆన్నం సురేంద్ర, వెలిచెల్ల రాము, కోసూరు ప్రసాద్, మన్యం మోహన్, మద్దినేటి శరత్, బాబు, కనియంపాటి గంగాధర్, ఆలపాటి వివేక తదితర అయ్యప్ప సేవా సమాజం స్వాములు పాల్గొన్నారు. స్వామి శరణమయ్యప్ప, అందరికీ నమస్కారం. ఇక్కడ 15 సంవత్సరాల నుంచి మన అయ్యప్ప సేవా సమాజం అని అయ్యప్పలందరూ కలిసి మన నరుకూరు గ్రామంలో మన అయ్యప్ప సేవా సమాజం అనే దాన్ని నిర్మించి, స్థలం లేకుండా ఉంటే మా సీనమామ స్వామి నా స్థలం ఉంది అని చెప్పి చేసుకోమంటే మేము ఈ స్థలాన్ని ఆల్రెడీ బాబా గారికి ఇచ్చేస్తున్నారు. అలాగే కొరవ స్థలాన్ని కూడా మాకు ఎకరా పైన మా సీనమామ స్వామి మాకు ఇవ్వడం జరిగింది. మా అయ్యప్పలందరం కలిసి ఈ స్థలంలో ఇట్లా అన్నదాన మండపం స్టార్ట్ చేసి 10 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. అది తోటపల్లిగూడెం మండలం అందరికీ తెలుసు, అలాగే నెల్లూరు రూరల్ దాకా తెలుసు, అలాగే ఇందుకూరుపేట మండలం వాళ్ళు కూడా వచ్చి ప్రతి ఒక్కరూ వచ్చి దీంట్లో పాల్గొంటారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 20 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు 41 రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కావున దయచేసి ఇది అన్యాయక్రాంతం కాలేదు. ఈ భూమి ఇది దేవుడికి సంబంధించి ఈ పొలాన్ని అంతటినీ వాడుకుంటున్నారు. దీంట్లో కొంచెం ఏదో శివాయి ఉందంట, అదైతే మాకైతే సరిగా తెలియదు, ఎక్కడ శివాయి ఉంది అంటున్నారు. దయచేసి దీని జోలికి ఎవరు రావద్దు. ఇది కంపల్సరీ దేవుడికి సంబంధించే మన అయ్యప్ప స్వామికి సాయిబాబా గారికి సంబంధించే ఈ పొలాన్ని అంతటినీ కూడా వాడడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఈ స్థలం జోలికి రావద్దు. ఈ స్థలం రాజకీయానికి సంబంధించింది కాదు. ఇది ఓన్లీ అయ్యప్ప స్వామి భక్తులు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. దీనికి వెనకాల భూమి పూజ చేయడం జరిగింది. దానికి 5 లక్షల రూపాయలు పెట్టి మట్టి దోలించడం జరిగింది. దీంట్లో తొందరలో కొంత అమౌంట్ మా కాడ ఉంది, కొంచెం ఉంది. దాని కొరవ అమౌంట్ కూడా సెట్ చేసుకొని వెనకాల అయ్యప్ప స్వామి వారి టెంపుల్ కట్టడం జరుగుతుంది. ఇలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఆ టెంపుల్ కట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీనికి సహకరించి దాన్ని చేసి వాళ్ళ సహాయ సహకారాలతో దానికి ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. భక్త వారు మన అయ్యప్ప సేవా భక్త బృందం వారు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం చేసుకుంటూ ఇక్కడ ఇందుకూరుపేట మండలం కోగూరు కాన్స్టిట్యున్సీ, తోటపల్లిగూడెం మండలం సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, ఇటు గూడూరు ఉడవలపాడు రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి మినిమం 500 మంది స్వాములు ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా ఇక్కడ చేరి ఈ కార్యక్రమాన్ని అంతా ఏర్పాటు చేస్తున్న ప్రసాద్ స్వామి గారికి మేము రుణపడి ఉంటాం. ఇంత కార్యక్రమం చేయాలని చిన్న పని కాదు. అయ్యప్ప స్వామి గుడి కట్టాలి అని పూనుకోవడం కూడా అసలు ఇంకా మహలేసం. ఈ గుడికి సంబంధించి 1 ఎకరా స్థలాన్ని సాయిబాబా గుడికి, అయ్యప్ప స్వామి గుడికి కేటాయించిన దాతలకు ఇంకా మేము రుణపడి ఉంటాం. ఇక్కడ ఏదో అన్యాక్రాంతం అయిపోయింది, ఇదేదో శివాయి భూమి అని చెప్పేసి గవర్నమెంట్ అధికారులకి అర్జీలు ఇవ్వడం జరిగింది నిన్న ఎవరో కొంతమంది. వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాం, ఇక్కడ ఎవరు రియల్ ఎస్టేట్ భూములు వ్యాపారం చేయడం లేదు. ఇక్కడ అయ్యప్ప స్వామి భక్తులు కలిసి గుడి కట్టుకోవాలని అనుకున్నారు. ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ అన్యాయక్రాంతం ఏం కాలేదు. భూమి అయ్యప్ప స్వామి భక్తులు ఉన్నవారు అయ్యప్ప స్వామి టెంపుల్ కట్టుకోవాలని ఎత్తిపెట్టుకున్నారు. దయచేసి రాజకీయాలకు దూరంగా ఉండాలని, రాజకీయ నాయకులు ఎవరు దీనికి ఎంటర్ కాకుండా అయ్యప్ప స్వామి భక్తులకు ఇంకా సహకరించి గుడి కట్టేదానికి హెల్ప్ చేయాలని కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప.